హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మా బాబాయ్ వాళ్ళు వచ్చారు హైదరాబాద్కి. సో మేమందరం కలిసి టెంపుల్స్కి వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి ఆ వ్లాగ్స్. హాయ్ అందరికీ. ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు మా బాబాయ్ వాళ్ళు వచ్చారు ఏప్రిల్ ఎండింగ్కి. సో మేమందరం టెంపుల్స్కి వెళ్ళాము అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఆ వ్లాగ్స్ ముందు రాబోతున్నాయి. ఆ రోజు మేము మొత్తం 3 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. యాదగిరి, స్వర్ణగిరి, చిలుకూరు బాలాజీ 3. సో దానికోసం రెడీ అవుతున్నాము అండ్ ఇంట్లోనే దోశలు వేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేశాక బయలుదేరాము. యూజువల్గా అయితే మా ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయరు. దర్శనం అయ్యాక తిందామని ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ టెంపుల్ మా ఇంటికి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు అండ్ దర్శనం కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు. కాబట్టి మేము ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. ఆ తర్వాత 8 or 9 టైం సరిగ్గా గుర్తులేదు, టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. సో దట్ ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది వీడియో. ఫస్ట్ గుడికి వెళ్ళే మధ్యలోనే ఇంకో టీ హాల్ట్ కూడా వేసాము. సమోసా, లస్సీ ఎవరికి కావాల్సింది వాళ్ళు కొంచెం అలా బ్రేక్ తీసుకొని తాగేసి మళ్ళీ బయలుదేరాము. సో ఫస్ట్ మేము యాదగిరి గుట్టకు వెళ్ళాము. చాలా బాగుంది. ఎంట్రన్స్ నుంచే మొత్తం చెట్లు బాగా డెవలప్ చేశారు. నేను సెకండ్ టైం రావడం. ఫస్ట్ చిన్నప్పుడు వెళ్ళాను, చాలా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ టెంపుల్ అంతా గుర్తులేదు కానీ ఇప్పుడు చాలా ఫుల్గా డెవలప్ చేశారు. కానీ కార్కి ఎంట్రీ ఫీజే కొంచెం ఎక్కువగా అనిపించింది. 500 తీసుకున్నారు పైకి వెళ్ళడానికి. ఇది పార్కింగ్ ఏరియా నుంచి వ్యూ. టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం పైకి వెళ్ళాలి, కానీ ఫోన్స్ ఎలా లేదు కాబట్టి మేము కిందనే పెట్టేసి వెళ్ళాము ఫోన్స్. జస్ట్ చుట్టూ అంతా కొంచెం వీడియో లాగా తీసాను అంతే. గర్భగుడిలో అంబియన్స్ అయితే చాలా బాగుంది. సూపర్ అనిపించింది. మొత్తం ఏసీ పెట్టేసి బాగా చేశారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడే యాదగిరి గుట్ట టెంపుల్కి వచ్చాం, దర్శనం అయిపోయింది. అందులో మా హస్బెండ్ దర్శనం ఎలా జరిగిందో చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ఆబ్వియస్లీ చాలా సిగ్గు మా హస్బెండ్కి. అండ్ మేమిద్దరం ఒక్క ఫ్రేమ్లో కూడా పట్టాము, తన ఫేస్ కట్ అయిపోయింది. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు అనుకోకుండా పూజ కూడా చేయించారు. దర్శనం తర్వాత ఉడిపి హోటల్కి వెళ్ళాము లంచ్ చేయడానికి. లంచ్ తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేశారు. యాదగిరికి వచ్చిన వాళ్ళందరూ స్వర్ణగిరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అక్కడ నుంచి చాలా దగ్గరే, 10 to 15 minutes ఉంటుంది. గుడి చాలా పెద్దది అండ్ మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ కూడా ఫోన్ లోపలికి అలవలేదు. గుడి చుట్టూ అండ్ గుడి లోపల కొంచెం వీడియోలు తీశాను అన్ని, మీరు కూడా చూసేయండి. అక్కడి నుంచి యాక్చువల్గా చిలుకూరు బాలాజీ వెళ్దాం అనుకున్నాము. అప్పటికే 5:30 అయిపోయింది. వర్క్ ఉందనేసి ఇంకా వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.